జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ కోసం కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాళ నామినేషన్లు వేసిన నలుగురిలో కాంగ్రెస్ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి మరో 2 కార్పొరేటర్లున్నారు. కాంగ్రెస్ నుంచి హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప సహా బీఆర్ఎస్ నుంచి కుకుట్పల్లి కార్పొరేటర్ సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ లక్ష్మి నామినేషన్లు వేశారు. ఈ నెల 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు రిటర్నింగ్ అధికారి. ఇన్ని రోజులుగా తమకు స్టాండింగ్ కమిటీలో చోటు లేదని, ఈసారి తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు. 2009 నుంచి కూడా నేను కార్పొరేటర్గా కొనసాగుతున్నాను. మరి మధ్యలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. మరి మా పెద్దల ఎమ్మెల్యే సహాయ సహకారాలతోటి, మరి పార్టీ సహకారంతో మరి ఈరోజు నేను స్టాండింగ్ కమిటీ నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మన పార్టీ వాళ్ళు కాకుండా కూడా హాల్ పార్టీలను నాకు సహకరించాలని చెప్పేసి నేను కార్పొరేటర్లను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే నేను గతంలో కూడా స్టాండింగ్ కమిటీ నంబర్గా ఉండి ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి ఎంతమంది అయితే ఓటేస్తారో అంతమంది కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ డివిజన్లో ఏం పనున్నా ఒక స్టాండింగ్ కమిటీ నంబర్ తోటి కూడా అది కొనసాగవచ్చు. ఎందుకంటే స్టాండింగ్ కమిటీలో అప్పుడు అయితేనే మరి కౌన్సిలింగ్కి వస్తుంది. కాబట్టి అందరూ కూడా నాకు సహకరించి మీ అమూల్యమైన ఓటు నాకు వేయాలని చెప్పేసి కార్పొరేటర్లు అందరూ కోరుతారు. కాంగ్రెస్ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, బీజేపీ, బీఆర్ఎస్ కంటే బీఆర్ఎస్ వాళ్ళకి కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది ఎక్స్ ఆఫీస్ మెంబర్స్ కలుపుకొని. బట్ స్టాండింగ్ కమిటీకి వచ్చేసరికి ఓన్లీ కార్పొరేటర్స్తోనే ఓటింగ్ సిస్టమ్ అనేది నడుస్తుంది. అండ్ మాకైతే నమ్మకం ఉంది, చాలామంది బీజేపీకి సంబంధించిన వ్యక్తులు మాకు కొంచెం పర్సనల్గా పరిచయం ఉన్నారు కాబట్టి వారి సపోర్ట్ మాకు కూడా ఉంటుందని. ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎవరైనా సిద్ధంగా ఉంటే వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేయడానుకున్నాం. ఇది పార్టీలకు అతీతంగా మేము ప్రజల గురించి అభివృద్ధిలో భాగంగా ఉండాలనే ఉద్దేశంతో మేము దీనికి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.